మారుతి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ వచ్చేసిందట. మారుతి ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఇది పెట్రోల్తో కాకుండా ఇథనాల్తో నడిచేదట. అంటే 85 to 100% ఇథనాల్తో నడుస్తుందట. 85-100% ఇథనాల్తో నడిచే వ్యాగన్ ఆర్ను ఆవిష్కరించిన మారుతి సుజుకి. ఇండియా గోస్ ఫ్లెక్స్. దేశంలోని మరికొన్ని ప్రముఖ కార్లు, బైకుల కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయట. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ప్రోత్సహించేందుకు సర్కార్ విస్తృత ప్రణాళికలు. 20% ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా వచ్చిన ప్రయోజనాలనే ఇప్పటిదాకా ప్రజలకు మళ్లించని ప్రభుత్వం ఇవాల్టికి అధిక ధరలకే పెట్రోల్ విక్రయిస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ధరలు చాలా ఎక్కువట, వాటి మైలేజ్ కూడా తక్కువట. ఈ 85, E100 ఇంధనాలను అధిక ధరలకు అమ్మితే ప్రజలకు నష్టమే. వాటి ధర 80 నుంచి 82 లోపు ఉంటేనే ప్రజలకు ప్రయోజనమట. 80 నుంచి 82 ఏంది? ఇదేందో మరి కారు ఫ్లెక్స్ ఫ్యూయల్ అటేందో. ఇథనాల్ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సరే, భవిష్యత్తులో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగం భారీగా పెరిగితే ఇథనాల్ తయారీ సామర్థ్యం అందుకు తగ్గట్టుగా ఉందా అంటే ప్రభుత్వం ఆ దిశగా భారీ కసరత్తు చేస్తోంది. మన దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 2025 నవంబర్ నాటికి ఏడాదికి దాదాపు 1990 కోట్ల లీటర్లు చేరిందట. ప్రస్తుత అవసరాలకు 1350 కోట్ల లీటర్లు సరిపోతున్నాయి. భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే తట్టుకోవడానికి ప్రభుత్వం కేవలం చెరకు, మొక్కజొన్న వంటి వాటిపైనే కాకుండా పాడైపోయిన ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాలు, వెదురు వంటి వాటిపై దృష్టి పెట్టింది. వాటి నుంచి ఇథనాల్ తయారు చేయడానికి ఇప్పటికే వందలాది కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది. హర్యానాలోని పానిపట్ వంటి చోట్ల అత్యాధునిక 2G ఇథనాల్ ప్లాంట్ పెట్టింది. ఇవి పంట వ్యర్థాల నుంచి ఇథనాల్ తీస్తాయట. ఈ చర్యల వల్ల ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత రాకుండానే వాహనాలకు అవసరమైన ఇథనాల్ అందుబాటులోకి వస్తుందట. దీనివల్ల ఏందట అంటే ప్రస్తుతం బంకుల్లో విక్రయిస్తున్న పెట్రోల్లో 20% ఇథనాల్ను కలుపుతున్నారు. ఇప్పుడు మనం వాడుతున్న దాంట్లో 20% కలుపుతున్నారు. ఆ మేరకు మనకు పెట్రోల్ రేటు తగ్గాలి, కానీ ప్రభుత్వం ఎప్పుడూ తక్కువ రేటుకు అమ్మలే, సేమ్ అదే రేటుకు అమ్ముతున్నారు. కంపెనీల నష్టాల పూడ్చివేత పేరుతో అధిక ధరలే వసూలు చేస్తున్నారు. అందుకే E25, E30, E85, E100 ఇంధనాల ధరలపైన ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూలు పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఇథనాల్తో నడిచే వాహనాల మైలేజీ తక్కువగా ఉంటుంది. ఈ వాహనాల ధరలు కూడా మామూలు వాహనాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ధర ఎక్కువ, మైలేజీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వాహనాలు వినియోగించే ఇంధనం ధరలు వీలైనంత తక్కువగా ఉంచితేనే ప్రజలకు ప్రయోజనం. వీటి ధరలు 80 రూపాయల నుంచి 82 రూపాయల లోపు ఉంటే మంచిది. ఇథనాల్ కొనుగోలు ఖర్చు సగటున లీటర్కు 71 రూపాయలు ఉందట. కాబట్టి ప్రభుత్వం అత్యాశకు పోయి సుంకాల పేరిట అదనంగా బాధకపోతే ఇథనాల్ను 80 నుంచి 82 రూపాయలకు విక్రయించడం సాధ్యమే అన్నది నిపుణుల మాట. మరి ఇప్పుడు ఒకవేళ దీన్ని ఇప్పుడు 71 రూపాయలు పడుతున్నప్పుడు 80కు 82 రూపాయలు అంటే 10 రూపాయలే వస్తుంది. మరి ఇప్పుడు సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్తోని పెట్రోల్, డీజిల్ రేట్ల మీద వేస్తున్న వీళ్ళ ట్యాక్సే దాదాపు పెద్ద మొత్తంలో గవర్నమెంట్స్కి వస్తుంది ఆదాయం. మరి ఆ గవర్నమెంట్స్ని వదులుకొని దీనివైపు పోతాయా ప్రభుత్వాలు? ఆ దిశగా ఆలోచిస్తాయా? అసలు ఈ పెట్రోల్, డీజిల్ని జిఎస్టీలో కలపాలి. మ్యాక్సిమం ఉన్న ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18 తగ్గించినట్టున్నారు మ్యాక్సిమం స్లాబ్. సో దాన్ని మ్యాక్సిమం స్లాబ్లోకి తీసుకొస్తే పెట్రోల్, డీజిల్ భారీగా తగ్గుతాయని అంటే కేంద్రం అంటది, రాష్ట్రాలు మరి ఆ నష్టాన్ని భరించాలని కేంద్రం అంటది. రాష్ట్రాలు అంటున్నాయి మాకు మరి వ్యాట్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం పోతుంది, మరి మీరే భరించాలని వీళ్ళు అంటారు. అట్లా ఏ రాష్ట్రంలో అది ఆ దేశంలో ఎక్కడ దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తలేరు. మరి ఒకవేళ ఇథనాల్ని కనుక దీన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్తే మరి ఈ ట్యాక్స్లన్నీ పోతాయి కదా. జిఎస్టీలో కలపడానికే ఇబ్బంది పడుతున్న వీళ్ళు మరి దీన్ని ముందుకు తీసుకొస్తారా? దేశీయంగా తయారు చేసిన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వ్యాగన్ ఆర్ను మారుతి సుజుకి సంస్థ గురువారం విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ సంస్థ బుధవారం నాడు దేశంలోనే తొలిసారి 2 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిళ్లు విడుదల చేయగా ఆ మర్నాడే మారుతి ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును తేవడం విశేషం. ఈ కారు E20 అంటే 20% ఇథనాల్ ఉంటుందట, 80% పెట్రోల్. దాని నుంచి E22, E25, E30, E85, E100 అట. ఇలా అన్ని రకాల మిశ్రమ ఇంధనాలతో నడుస్తుందట. దేశ ఇంధన భద్రత, సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగానే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన వ్యాగనార్ను తీసుకొచ్చారట. భారతదేశం ఏటా భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇథనాల్ వంటి బయో ఇంధనాలు ఈ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడమే కాకుండా మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది అని ఎవరంటారు? నితిన్ గడ్కరీ అంటారు. ఇక మిశ్రమ ఇంధనాలతో నడిచే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు
మనం చమురు దిగుమతులపై ఆధారపడకుండా తగ్గించడానికి, విలువైన విదేశీ మారక నిల్వలు ఆదా చేయడానికి, కాలుష్య ఉద్గారాలు తగ్గించడానికి ఉపయోగపడతాయట. ఈ లక్ష్యాలు సాధించే క్రమంలో భాగంగా తొలి దశలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో, మహారాష్ట్రలోని పూణే, ముంబై, నాగ్పూర్లో 50 నుంచి 100 ఇథనాల్ ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారట. ఏడాది చివరకు ఆ సంఖ్య 500కు విస్తరిస్తారట. 2027 చివరి నాటికి దేశవ్యాప్తంగా 5000 ఇథనాల్ ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ధరల తగ్గింపు, రోడ్ ట్యాక్స్ మినహాయింపుల వంటి వాటిని కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అయితే ఏందన్నా చూడాలి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 90% ఫ్యూయల్ని మొత్తం మనం దిగుమతి చేసుకోవడం తప్ప మనకు ఆప్షనే లేదు కదా.